అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ప్రియ ప్రేక్షకులారా, ఈరోజు మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే దుర్గమ్మ తల్లి కృప మీపై కురిసి మీ విద్యా మార్గంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. విద్య రంగంలో మీకు అవసరమైన ఏకాగ్రత లభిస్తుంది. కానీ పాఠాల పట్ల ఏ మార్పు ఉంటే పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో శివుడు కరుణించిన స్థిరత్వం కనబడుతుంది. అకస్మాత్తుగా డబ్బు ఖర్చయిపోయే పరిస్థితుల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే అనవసరమైన ఆర్థిక రిస్కుల్లో భాగస్వామ్యం మానుకోవడమే మంచిది. కుటుంబ జీవితంలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ప్రేమ సమ్మేళనాలు పెరుగుతాయి. కానీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాల్ని పెద్దవి చేసుకోవడం వల్ల తాత్కాలిక అసౌకర్యం ఏర్పడవచ్చు. స్నేహితులతో కలిసినప్పుడు వినాయకుడు సమర్థవంతమైన సంభాషణకు అనుకూలించే వాతావరణాన్ని సృష్టిస్తాడు. అయినా కొన్ని అపార్థాలు స్నేహంలో చిన్న పగలు తెస్తాయి. దాంపత్య జీవితంలో కృష్ణుడు ప్రేమను లోతుగా చెయ్యగలిగినప్పటికీ పరస్పరం ఏకీభవించని విషయాలు చిన్న తగాదాల రూపం తీసుకోవచ్చు. ఆరోగ్య రంగంలో లక్ష్మీదేవి కటాక్షం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. కానీ జీవన శైలిలో జాగ్రత్తలు పాటించకపోతే స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. అధికారులతో వ్యవహరించేటప్పుడు సరస్వతీదేవి వివేకాన్ని ప్రసాదిస్తుంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మర్చిపోకూడదు. ఆధ్యాత్మిక అన్వేషణలో అన్నపూర్ణాదేవి ఆత్మీయ శాంతిని ప్రదానం చేస్తారు. కాని ఆధ్యాత్మికతను రోజువారీ బాధ్యతలకు అడ్డంగా ఉపయోగించకూడదు. ఆనందాన్ని పంచుకునే సందర్భాల్లో నరసింహస్వామి ధైర్యాన్ని నింపగలరు. అయినప్పటికీ అతిగా ఉత్సాహంగా ఉండటం వల్ల కొన్ని తప్పులకు దారితీయవచ్చు. ఆఫీస్ పనుల్లో సరస్వతీదేవి మీ కార్యనైపుణ్యాన్ని వెలిబుచ్చే అవకాశమిస్తారు. కాని సహోద్యోగులతో సమన్వయం లేకపోతే కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు లక్ష్మీదేవి వ్యవస్థితిని అనుగ్రహిస్తారు. అయితే ప్రణాళికలో కొంత వశ్యత ఉంచడం అవసరం. క్రీడారంగంలో శ్రీరామచంద్రుడు నియమబద్ధతను నేర్పుతారు. కాని ప్రతిస్పర్ధల పట్ల అహంకారం ప్రదర్శనను ప్రభావితం చేయవచ్చు. గొడవలు ఎదురైనప్పుడు సూర్యదేవుడు స్పష్టతను తెచ్చిపెడతారు. అయితే అనవసరమైన వాదనల్లో చిక్కుకోకుండా ఉండటం ముఖ్యం. జీవితంలో జాగ్రత్త అవసరమయ్యే సందర్భాల్లో దుర్గమ్మ తల్లి రక్షణ కవచమవుతారు. కాని అతి జాగ్రత్త వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడం జరగవచ్చు. తప్పులు జరిగినప్పుడు శివుడు కరుణతో మళ్లీ ప్రయత్నించే శక్తినిస్తారు. అయితే అదే తప్పును మళ్లీ చేయడం తీవ్రమైన పరిణామాల్ని తెస్తుంది. ధైర్యంగా ముందడుగు వెయ్యాలనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి మీ వెనుక నిలబడతారు. అయినా తెలివి తక్కువ తొందరపాటు నష్టాన్ని కూడా తీసుకువస్తుంది. నమ్మకంతో కూడిన సంబంధాల్లో వినాయకుడు స్థిరత్వాన్నిస్తారు. కాని అనవసరమైన అనుమానాలు సంబంధాలను బలహీనపరుస్తాయి. సామాజిక గౌరవం సాధించడంలో కృష్ణుడు మీ ప్రవర్తనలో మార్పు తీసుకువస్తారు. అయితే ఇతరులను దిగజార్చడం వల్ల గౌరవం క్షీణించవచ్చు. వ్యవహారిక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి అనుకూల పరిస్థితులను సృష్టిస్తారు. కాని కొత్త పద్ధతులను నేర్చుకోవడం వల్ల వెనుకబడి ఉండిపోవచ్చు. సంస్కృతి సంబంధమైన కార్యక్రమాల్లో సరస్వతీదేవి ప్రతిభను ప్రకటించే అవకాశమిస్తారు. అయితే సంప్రదాయాలను గౌరవించకపోవడం సామాజిక విమర్శలకు దారితీయవచ్చు. ప్రేమ సంబంధాల్లో అన్నపూర్ణాదేవి ఆత్మీయ బంధాన్ని బలపరుస్తారు. కాని అనవసరమైన అసూయ వల్ల సంఘర్షణలు రావచ్చు. సమావేశాల్లో నరసింహస్వామి మీ వాదనను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే శక్తినిస్తారు. అయితే ఇతరుల అభిప్రాయాలను పూర్తిగా నిరాకరించడం ప్రతికూలతను రప్పించవచ్చు. సృజనాత్మకతను వెలిబుచ్చేటప్పుడు సరస్వతీదేవి కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తారు. కాని ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో వైఫల్యం నిరాశను తెస్తుంది. పరిశ్రమల్లో లక్ష్మీదేవి వ్యవసాయం మరియు ఇతర రంగాల్లో అభివృద్ధిని అనుగ్రహిస్తారు. అయితే ప్రణాళిక లేని పెట్టుబడులు నష్టానికి కారణమవుతాయి.
ప్రేరణ పొందాలనుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు ఆదర్శవంతమైన నడవడికను నేర్పుతారు. కాని ఇతరుల విజయాలను చూసి హతాశ చెందడం స్వంత ప్రగతిని ఆపివేస్తుంది. పర్యటనల్లో సూర్యదేవుడు కొత్త అనుభవాలను ఆశీర్వదిస్తారు. అయితే ప్రయాణంలో జాగ్రత్తలు పాటించకపోతే చిన్న ప్రమాదాలు జరగవచ్చు. ప్రతిభాభివృద్ధిలో దుర్గమ్మ తల్లి అంతర్గత శక్తిని వెలికితీస్తారు. కాని సరైన మార్గదర్శకత్వం లేకపోతే ప్రతిభ వ్యర్థమవుతుంది. వ్యక్తిత్వ వికాసంలో శివుడు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు. అయితే ఇతరులను అనుకరించడం వల్ల స్వంత స్వత్వం కోల్పోవడం జరుగుతుంది. గత ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకునే సామర్థ్యం వెంకటేశ్వర స్వామి కటాక్షంతో లభిస్తుంది. అయితే గతాన్ని మర్చిపోవడం వల్ల అదే తప్పులు పునరావృతమవుతాయి. సామాజిక సంబంధాల్లో వినాయకుడు మంచి బాంధవ్యాలను కల్పిస్తారు. కాని అసత్యాలు సంబంధాలను నాశనం చెయ్యగలవు. వ్యక్తిగత అభివృద్ధిలో కృష్ణుడు బహుముఖ ప్రతిభను వెల్లడించే అవకాశమిస్తారు. అయితే ఏకాగ్రత లేకపోవడం వల్ల అన్ని రంగాల్లోనూ సాధారణంగానే ఉండిపోవచ్చు. సంక్షేమం కోసం లక్ష్మీదేవి ఆర్థిక సహాయాన్ని పొందే మార్గాలు తెరుస్తారు. అయితే ఇతరులపై ఆధారపడటం స్వయం సమృద్ధిని తగ్గిస్తుంది. కెరియర్లో సరస్వతీదేవి మీరు కష్టపడి చేసిన ప్రయత్నాలను ఫలవంతం చేస్తారు. కాని ఉద్యోగం మార్పు గురించి తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరమైనవి. మనోభావాలను సరిదిద్దుకునే సమయంలో అన్నపూర్ణాదేవి మానసిక శాంతిని ప్రసాదిస్తారు. అయితే నిరాశను వదలలేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శాంతితో కూడిన జీవనానికి నరసింహస్వామి భయంలేని మనస్సును ఇస్తారు. కాని అనవసరమైన ఘర్షణలు మానసిక శాంతిని కలవరపరుస్తాయి. సంకల్పం మరియు దృఢనిశ్చయంతో ముందుకు సాగాలన్నప్పుడు సరస్వతీదేవి మీ లక్ష్యాలను సాధించే శక్తినిస్తారు. అయితే మనస్సు మార్చుకోవడం వల్ల లక్ష్యాలు చేరుకోవడంలో ఆలస్యమవుతుంది. నెట్వర్కింగ్లో లక్ష్మీదేవి ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశాలిస్తారు. కాని నమ్మకంలేని వ్యక్తులపై ఆధారపడటం ప్రతికూలంగా మారవచ్చు. చట్టపరమైన సమస్యల్లో శ్రీరామచంద్రుడు న్యాయాన్ని చేజిక్కించుకునే బలాన్నిస్తారు. అయితే చట్టపరమైన సలహాలు తీసుకోకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయవచ్చు. పర్యటనల కోసం సూర్యదేవుడు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. అయితే ప్రయాణ ప్రణాళికలో జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఇంటి సంస్కరణలో దుర్గమ్మ తల్లి సంరక్షణ భావాన్ని నింపగలరు. కాని అనవసరమైన ఖర్చులు ఆర్థిక భారమవుతాయి. పని ఒత్తిడిని నిర్వహించేటప్పుడు శివుడు మానసిక బలాన్ని ప్రదానం చేస్తారు. అయితే పనిని ఆవరించి ఉండటం వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. ఆధ్యాత్మిక యాత్రలో వెంకటేశ్వర స్వామి అంతర్దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అయితే ఆధ్యాత్మికతను ప్రదర్శించడం వల్ల నిజమైన అనుభవం లభించదు. కళల్లో వినాయకుడు సృజనాత్మకతను ప్రేరేపిస్తారు. కాని సరైన అభ్యాసం లేకపోతే ప్రతిభ పూర్తిగా వెల్లడి కాదు. శుభకార్యాలను నిర్వహించేటప్పుడు కృష్ణుడు అన్ని కార్యక్రమాలను సఫలంగా ముగించే శక్తినిస్తారు. అయితే ఆడంబరంపై అతిగా దృష్టి పెట్టడం వల్ల ఆధ్యాత్మిక అర్థం కోల్పోవటం జరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. మీరు తీసుకునే ప్రముఖ నిర్ణయాల్లో సహాయపడుతుంది. అయితే ఈ సంఖ్యపై అతి నమ్మకం వల్ల సహజ వివేచనను వినియోగించకపోవటం జరగవచ్చు. ఈ రోజు మీ అదృష్ట రంగు పసుపు పచ్చ రంగు. మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతోషాన్ని తెస్తుంది. కాని రంగుల ప్రాముఖ్యతను అతిగా ఇష్టపడటం వల్ల ఆధ్యాత్మిక అంశాలు వెనుకబడి ఉండిపోవచ్చు. పరిహారం కోసం లక్ష్మీదేవి మీ పూర్వ జన్మల్లో చేసిన తప్పులను సరిదిద్దే అవకాశమిస్తారు. అయితే పరిహారానికి బదులుగా మళ్లీ అదే తప్పులు చెయ్యడం వల్ల పునరావృత సమస్యలు ఎదురవుతాయి. మంత్రం జపం ద్వారా సరస్వతీదేవి మీకు అవసరమైన దైవీయ మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. కాని మంత్రాన్ని కేవలం యాంత్రికంగా పునరావృతం చెయ్యడం వల్ల ఆధ్యాత్మిక లాభాలు పూర్తిగా లభించకపోవచ్చు. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కారమై జీవితం సుఖశాంతులతో నిండి ఉండుగాక. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.